హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైల్ ఆఫ్ లైఫ్ బై జ్యోతి. మా జున్ను కోసం కొన్ని టాయ్స్ అయితే నేను కొన్నాను. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసేద్దాం. లవ్ ల్యాబ్ నుంచి ఒక టాయ్ కార్ అయితే తీసుకున్నానండి. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. సో ఇది లోపల ఎలా ఉందో దీని డీటెయిల్స్ ఏంటో ఓపెన్ చేసి చూసేద్దాం. లవ్ ల్యాబ్ కంపెనీదండి. కార్ అయితే అవుట్లుక్ ఇలా ఉంటుంది. ఇందులో సేఫ్టీ గార్డ్, మ్యూజిక్ అండ్ హార్న్ స్టీరింగ్, బిగ్ అండ్ వైడ్ వీల్స్ అని ఇచ్చారు డీటెయిల్స్ అయితే. అలాగే 1 ఇయర్ ప్లస్ కిడ్స్కి, అలాగే అప్ టు 25 kg వరకు కిడ్స్కి ఈ కార్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో 4 డిఫరెంట్ కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే బ్లూ కలర్ తీసుకున్నాను. దీనివల్ల యూజెస్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి బాక్స్ మీదే. ఇండిపెండెన్స్ బిల్డ్ అవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, బ్యాలెన్స్ డెవలప్ చేస్తుంది, అలాగే స్పేషియల్ అవేర్నెస్ అని ఈ ఫీచర్స్ అన్నీ కూడా కిడ్స్లో మనకి డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఇందులో అయితే డిఫరెంట్ పార్ట్స్ ఇచ్చారండి. పైన టాప్ పార్ట్ కార్ ఉంటుంది, ఇంకా ఫ్రంట్ వీల్స్ ఇచ్చారు, ఇవి బిగించాలి, ఇంకా స్టీరింగ్ ఇచ్చారు, సీట్కి సపోర్ట్గా హ్యాండిల్ కూడా ఇచ్చారు, అండ్ లాస్ట్లో లవ్ ల్యాబ్ నుంచి బేబీ టూత్ పేస్ట్ అయితే ఒకటి ఇచ్చారండి. ఇప్పుడు ఈ పార్ట్స్ అన్ని కూడా మనం ఫిట్ చేయాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో వీల్స్ ఫిట్ చేసి ఈ పైన స్టీరింగ్ కూడా ఫిట్ చేయాలి. ఈ రెండింటికి కామన్గా ఒక్కటే స్క్రూ ఇచ్చారండి. సో స్క్రూ బిగించాలి. ఇక్కడ స్టీరింగ్కి బ్యాటరీస్ వేసుకుంటే హార్న్ అండ్ మ్యూజిక్ ప్లే అవుతుందండి. సో దీనికి మ్యూజిక్ ఆప్షన్ కూడా ఉంది. రైడింగ్ తో పాటు మ్యూజిక్ ని కూడా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అయితే. ఈ ఫ్రంట్ 3 బటన్స్, ఆన్ ఆఫ్ బటన్, హార్న్ అండ్ మ్యూజిక్ బటన్ అన్నమాట. స్క్రూ పెట్టి ఫిట్ చేసేయాలి. ఈ హ్యాండిల్ సీట్ కి సపోర్ట్ గా ఈ హోల్లో గట్టిగా లోపలికి ప్రెస్ చేస్తే ఫిట్ అయిపోతుంది. ఇదండి ఫిట్టింగ్. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటంటే స్టిక్కర్స్ ఇచ్చారు. ఇక్కడ నెంబర్ బోర్డ్, స్పీడోమీటర్, ఇంకా సైడ్ స్పోర్ట్స్ స్టిక్కర్స్ ఇలాంటివి అన్నమాట. ఇలా ఇక్కడ కూడా మాన్యువల్లో చూపించిన ప్లేస్లో ఏ ప్లేస్లో అయితే చూపించారో ఆ ప్లేస్లో మనం అతికిస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇదేంటంటే ఇది మాన్యువల్ అన్నమాట. పార్ట్స్ ఎలా ఉంటాయి, పార్ట్స్ ఏమేమి ఉంటాయి, ఎలా ఫిట్ చేయాలి అనేవి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇంకా బ్యాటరీ యూసేజ్, అలాగే కొన్ని వార్నింగ్స్ ఇలా మాన్యువల్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇదండి కార్ అవుట్లుక్ అయితే. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మా బాబుకి అయితే బాగా నచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1500 పడింది. బయింగ్ లింక్ ఇస్తాను, నచ్చితే మీరు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మా వాడి కోసం ఫ్లాష్ కార్డ్స్ అయితే తీసుకున్నానండి. ఇవి ఐడెంటిఫికేషన్ కోసం యూజ్ అవుతాయి మనకి, అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కూడా యూజ్ అవుతాయి. సో ఇవైతే 7 డిఫరెంట్ టైప్స్ లో మనకి ఇచ్చారు. 7 కేటగిరీస్ లో ఈ ఫ్లాష్ కార్డ్స్ అయితే ఇచ్చారు. అమెజాన్ నుంచే పర్చేస్ చేశాను నేను. ఒక్కొక్క కేటగిరీలో వచ్చేసి 28 ఫ్లాష్ కార్డ్స్ అయితే మనకి ఇస్తారు. సో ఏమేం కేటగిరీస్ ఉన్నాయో మనకు ఓపెన్ చేసి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఆల్ఫాబెట్ ఫ్లాష్ కార్డ్స్ అండి. A to Z వరకు అన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి, అండ్ విత్ లెటర్స్, విత్ వర్డ్స్ తో ఉంటాయి. సో నేను ఒకటి ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇక్కడ లెటర్ చూసారా, సి ఉంది. బ్యాక్ సైడ్ టర్న్ చేస్తే మనకి సి ఫర్ క్యాట్ అని చెప్పేసి ఆల్ఫాబెట్ లో దానికి ఏ వర్డ్ అయితే వస్తుందో ఆ వర్డ్ పిక్చర్ కూడా మనకి ఇచ్చారు. సో A to Z అన్ని ఇలానే ఉంటాయి ఈ ఆల్ఫాబెట్ ఫ్లాష్ కార్డ్స్. మొత్తం 28 ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ అయితే నెంబర్ ఫ్లాష్ కార్డ్స్ అండి. నెంబర్స్ అన్ని ఉంటాయి. మనం ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాం మీకు. 3 ఉంది కదా, 3 ఆబ్జెక్ట్స్ అయితే మనకి ఇచ్చారు. అలాగే కింద విత్ స్పెల్లింగ్ కూడా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ ఇలాగే 3 నెంబర్ ఇచ్చి 3 ఆబ్జెక్ట్స్ ఇచ్చి కింద ఒక 2 పాయింట్స్ అయితే హైలైట్ చేశారండి. దేర్ ఆర్ 3 గిఫ్ట్స్ ఇన్ ద పిక్చర్ అని ఒక సెంటెన్స్ కూడా ఇచ్చారు. అండ్ ట్రయాంగిల్ హ్యాస్ 3 సైడ్స్ అని ఒక సెంటెన్స్ కూడా ఇచ్చారు. సో ఈ 2 కూడా మనకి చైల్డ్ ఐడెంటిఫై చేస్తారు, నెంబర్ కూడా ఐడెంటిఫై చేస్తాడు. నెక్స్ట్ అయితే యానిమల్ ఫ్లాష్ కార్డ్స్ అండి. యానిమల్ పిక్చర్ ఇచ్చి కింద దాని స్పెల్లింగ్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు, జీబ్రా అని చెప్పేసి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ అదే పిక్చర్, అదే స్పెల్లింగ్ ఇచ్చి కింద కొన్ని పాయింట్స్, ఆ యానిమల్ గురించి కొన్ని పాయింట్స్ చైల్డ్ ఐడెంటిఫై చేస్తాడు. నెక్స్ట్ అయితే ఇవి వెజిటబుల్ ఫ్లాష్ కార్డ్స్ అండి. మనకి వెజిటబుల్ కార్డ్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాటిల్ గార్డ్ చూసారు కదా, బాటిల్ గార్డ్ పిక్చర్ ఉంటుంది, కింద స్పెల్లింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని బాటిల్ గార్డ్ గురించి కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ ఐడెంటిఫికేషన్ కోసం ఇచ్చారు. సో ఇవి ఈ పాయింట్స్ చైల్డ్ కోసం మనం చదివి వినిపించి వాళ్ళకి ఆ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే బర్డ్స్ ఫ్లాష్ కార్డ్స్ అండి. ఇందులో బర్డ్స్ పిక్చర్స్ ఉంటాయి. ప్యారెట్ పిక్చర్ హైలైట్ చేసి ప్యారెట్ కింద స్పెల్లింగ్ కూడా ఇచ్చారు. ప్యారెట్ గురించి ఒక 4 పాయింట్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లో ఇచ్చారు మనకి. ఇక్కడ నెక్స్ట్ అయితే ఫ్రూట్స్ ఫ్లాష్ కార్డ్స్ అయితే ఉన్నాయి. పియో ఫ్రూట్ అయితే ఇక్కడ హైలైట్ చేసి ఇచ్చారు, పిక్చర్ అండ్ స్పెల్లింగ్. దాని గురించి ఒక 4 పాయింట్స్ అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా మనకి కింద అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ గా కలర్స్ అండ్ షేప్స్ ఫ్లాష్ కార్డ్స్ అండి. ఇవి ఇక్కడ మీరు చూస్తే పింక్ కలర్ ఉంది. పింక్ కలర్ లో ఒక ఆబ్జెక్ట్ ఇచ్చారు, దాని స్పెల్లింగ్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూస్తే పింక్ కలర్ అండ్ దాని గురించి ఒక 3 పాయింట్స్ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మా జున్ను కోసం రిమోట్ కంట్రోల్ కార్ ఒకటి తీసుకున్నానండి. ఇది స్పీడీ కార్. ఇది అమెజాన్ నుంచే నేను పర్చేస్ చేశాను.
సో ఇదైతే ఎలా ఉందో, ఎలా వర్క్ చేస్తుందో లోపల ఓపెన్ చేసి చూసేద్దాం. డీటెయిల్స్లో అయితే మనకి సూపర్ స్పీడీ కార్ అని ఇచ్చారు. 4 టైప్స్లో మనం కంట్రోల్ చేసుకోవచ్చు రిమోట్తో. బ్యాక్ సైడ్ అయితే హౌ టు యూజ్ అని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు లోపల కార్ అయితే ఎలా ఉందో ఓపెన్ చేసి చూసేద్దాం. సో కార్ లుక్ అయితే మాత్రం ఇలా ఉందండి. మంచి కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంది. 3 ఐటమ్స్ ప్యాకేజ్లో అయితే ఉన్నాయి. కార్ ఒకటి, అలాగే రిమోట్, దీంతో పాటు ఛార్జింగ్ కేబుల్ కూడా మనకి ఇచ్చారు. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్తే, సో ఈ కార్ అయితే రీఛార్జబుల్ అండి. మనకి యూఎస్బి ఛార్జింగ్ కేబుల్తో సి టైప్ ఛార్జింగ్ పిన్ ఇచ్చారు కదా, దీంతో ఈ పిన్తో మనము ఛార్జ్ చేసుకుంటే 90 మినిట్స్ మనం ఛార్జ్ చేస్తే కనుక 60 to 120 మినిట్స్ వరకు మనకి రన్ అవుతుంది ఈ కార్ అనేది. సో బ్యాటరీతో వర్క్ చేసేది కాదు, ఇది ఛార్జింగ్తో వర్క్ చేస్తుంది. సో ఇదైతే నెక్స్ట్ అయితే రిమోట్ ఒకటి ఇచ్చారు, ఇదైతే బ్యాటరీతో వర్క్ చేస్తుంది. సో ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ ఓపెన్ చేసి మనం ఇందులో బ్యాటరీస్ అయితే వేసుకోవాలి, అప్పుడు ఈ రిమోట్ వర్క్ అవుతుంది. సో ఇందులో అయితే నేను బ్యాటరీస్ వేసాను. ఇది ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి అయితే మీకు ఆన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, దీన్ని ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత సో ఫస్ట్ అయితే ఈ బటన్ అయితే ఫ్రంట్ బటన్ అండి, ఫ్రంట్ మూవింగ్ బటను. ఇదైతే బ్యాక్ మూవింగ్ బటను. బ్యాక్ రావాలంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే బ్యాక్ వస్తుంది. ఈ బటన్స్ ఏంటంటే టర్నింగ్ బటన్స్ అండి. రైట్ టర్నింగ్ బటన్, ఇదైతే లెఫ్ట్ టర్నింగ్ బటన్, ఈ బటన్ అయితే. సో నెక్స్ట్ అయితే మనం ఫ్రంట్ మూవ్ చేసేప్పుడు ఇలా ఫ్రంట్ బటన్ ప్రెస్ చేస్తే లైట్స్ అనేవి బ్లింక్ అవుతున్నాయండి. క్వాలిటీ అయితే బాగుంది. మూవ్ అయ్యేప్పుడు వాల్స్కి టచ్ అయినా సరే డ్యామేజ్ అయితే ఏం కావట్లేదు. సో క్వాలిటీ అయితే బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి బిఫోర్ సేల్ అయితే అరౌండ్ 700 అలా ఉందండి. సేల్లో నాకు వచ్చేసి అరౌండ్ 599, 600 పడింది. సో 600కి అయితే నేను ఈ కార్ని పర్చేస్ చేశాను. ఇదైతే కిడ్స్కి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఎంజాయ్మెంట్గా. నెక్స్ట్ అయితే మా జున్ను కోసం ఈ బిగ్ బౌన్సింగ్ బాల్ ఒకటి తీసుకున్నామండి. ఇది ఆన్లైన్లో తీసుకోలేదు, బయట డెకత్లాన్ స్టోర్ లో అయితే తీసుకున్నాము. దీని డీటెయిల్స్ ఏంటి, దీని ప్యాకేజింగ్ ఎలా వచ్చింది అనేది చూద్దాం రండి. ప్యాకేజింగ్ అయితే ఇలా చిన్నగా బ్లో చేయకుండా ఉంది. ఇక్కడ 45 సెంటీమీటర్స్ వరకు బ్లో చేయాలి అని ఇచ్చారు. ఇది 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకైతే యూజ్ చేసుకోవచ్చండి. మా జున్నుకి ఇప్పుడు 1.5 ఇయరే. వాడు కూర్చున్నా సరే కాళ్ళు అందవు, కానీ ఒకసారి డెకత్లాన్కి వెళ్ళినప్పుడు మాత్రం మేము కూర్చోబెడితే చాలా బాగా జంప్ చేస్తూ చాలా ఎంజాయింగ్ గా ఆడుకున్నాడు. అందుకే మేము ముందుగానే తీసుకున్నాము, వాడికి నచ్చిందని చెప్పి. ఇక్కడ మాక్సిమం వెయిట్ అయితే 110 kgs అని ఇచ్చారు, 110 kgలు అని ఇచ్చారు. ఇందులో 3 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి బెలూన్ ని ఎలా బ్లో చేయాలి, ఎన్ని సెంటీమీటర్స్ వరకు బ్లో చేయాలని ఇచ్చారు. ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఇలా పైకి హ్యాండిల్ అయితే ఇచ్చారు, బాల్ కి స్ట్రాంగ్ గా ఉంది, పట్టుకుంటే మందంగా కూడా ఉంది. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది, మందంగా ఉంది. ఇప్పుడు దీనికి ఎయిర్ బ్లో చేసి మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఈ బెలూన్ పంపుతో అయితే నేను బెలూన్ ని బ్లో చేశాను. ఇక్కడ హోల్ ఇచ్చారు కదా, దీన్ని బయటకు తీసి పంపుతో గాలిని లోపలికి పంప్ చేయాలి మనము. ఈ బెలూన్ ని ఎంత వరకు బ్లో చేయాలి అనేది మనకి ఇక్కడ ఇచ్చారండి. జంపింగ్ బాల్ ని 45 సెంటీమీటర్ల వరకు బ్లో చేయాలని ఇచ్చారు. ఈ 45 సెంటీమీటర్స్ని మనం ఎలా మెజర్ చేయాలి అంటే, ప్యాకేజ్లోని మనకు మెజర్మెంట్ టేప్ ఒకటి ఇచ్చారండి. టేప్ హోల్ని ఇక్కడ ఉన్న బటన్కి పెట్టి టేప్ని బాల్ అంతటికి ఇలా రౌండ్గా తిప్పాలి. ఇలా కింద నుంచి రౌండ్గా తిప్పిన తర్వాత ఇక్కడ ఇచ్చారు కదా 1 అని, 45 సెంటీమీటర్స్ 1 అని ఇచ్చారు కదా హైలైట్ చేసి. ఈ 45 సెంటీమీటర్స్ మెజర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ 45 సెంటీమీటర్స్ వరకు ఈ జంపింగ్ బాల్ని బ్లో చేయాలండి. సో ఇప్పుడు ఈ మన బాల్ వచ్చేసి 45 సెంటీమీటర్స్ ఉంది కరెక్ట్గా. ఈ హ్యాండిల్ అయితే చాలా స్ట్రాంగ్గా మందంగా ఉందండి, చాలా చాలా బాగా బౌన్స్ అవుతుంది కూడా. క్వాలిటీ అయితే మాత్రం బాగుంది. ఇంకా దీని ప్రైస్ అయితే నేను డెకత్లాన్ స్టోర్లో 590 రూపీస్కి తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో ఉంది కానీ చూసాము, బట్ అంత క్వాలిటీ అనిపించలేదు, అందుకే డైరెక్ట్గా వెళ్ళి స్టోర్లో తీసుకున్నాం మేము. ఈ బాల్ అయితే తీసుకున్నాను మా జున్ను కోసం. ఇది సో ఇదైతే మల్టీపర్పస్ లెర్నింగ్ బాల్ అండి. ఇది మీకు చూడడానికి బాల్ లా కనిపిస్తుంది కదా, ఈ పార్ట్స్ అన్ని డివైడ్ అయిపోయి వచ్చేస్తాయి. డీటెయిల్డ్ గా మీకు ఏంటో చూపిస్తాను.
ఈ బాల్ని ఓపెన్ చేసేద్దాం. ఇది యాక్టివిటీ అండ్ లెర్నింగ్ బాల్ అండి. కిడ్స్కి 2 టైప్స్లో కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ ఈ బాల్ వల్ల యూజెస్ ఏంటి అని మనకు కొన్ని ఇచ్చారు. దీనివల్ల యూజెస్ ఏంటంటే స్కిల్స్ డెవలప్ అవుతాయి, చైల్డ్లో ఫన్ యాక్టివిటీగా కూడా ఉంటుంది, మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, అలాగే షేప్ అండ్ కలర్ మీద ఐడెంటిఫికేషన్ వస్తుంది. కిడ్స్కి ఏది ఏ షేప్లో ఉంది అండ్ ఏ కలర్లో ఉంది అనేది ఐడెంటిఫై చేస్తారు. రీజనింగ్ ఎబిలిటీ కూడా ఉంటుంది. హ్యాండ్కి అండ్ ఐస్కి కోఆర్డినేషన్ ఉంటుందండి. హ్యాండ్తో తీయడము, ఏ కలరో ఐడెంటిఫై చేసి మనకి బాల్ని సెట్ చేయడం అనేది ఉంటుంది. కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది చూడండి. 4 కలర్స్ అయితే ఇచ్చారు. సో ఇది కిడ్స్కి అయితే చాలా ఫన్ యాక్టివిటీగా ఉంటుంది. అండ్ ఇదైతే ఎలా ఫిట్ చేయాలి అండ్ ఎలా ఇచ్చారు అనేది మనం చూద్దాం. సో ఇలా పార్ట్స్గా అయితే ఇచ్చారు. మనం ఈజీగా ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత కిడ్స్ని ఈచ్ కలర్ అంటే ఏ కలర్ పిక్ చేయమంటే ఆ కలర్ పిక్ చేసి కిడ్ ఈజీగా ఫిట్ చేయడానికి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే కిడ్ యొక్క మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఫింగర్ గ్రిప్ అనేది ఉంటుంది. ఇలా పట్టుకోవడం వల్ల కిడ్ ఇలా పట్టుకోవడం, ఈ షేప్ ఇలా పట్టుకోవడం ఫింగర్స్తో అండ్ ఇలా పెట్టడం అనేది ఈజీగా తెలుస్తుంది. అండ్ ఏంటంటే బ్రెయిన్ కూడా షార్ప్గా వర్క్ అవుతుంది. సాఫ్ట్ స్కిల్స్ కూడా కిడ్కి డెవలప్ అవుతాయి. పికప్ బ్లూ కలర్ అనగానే బ్లూ కలర్ తీసుకుని ఇలా ఫిట్ చేస్తాడు. నెక్స్ట్ పికప్ ఎల్లో కలర్ అండ్ కలర్ ఐడెంటిఫికేషన్ కూడా వస్తుంది కిడ్కి. సో లెర్నింగ్ కూడా అవుతుంది కాబట్టి ఫన్ విత్ లెర్నింగ్ యాక్టివిటీ ఉంటుందని చెప్పేసి యూస్ఫుల్గా ఈ బాల్ అయితే నేను తీసుకున్నాను. సో ఇలా అయితే ఈజీగా ఫిట్ చేయొచ్చు. ఇలా మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఫుల్ బాల్ అనేది క్రియేట్ అయింది కదా. సో దీంతో ప్లే చేసుకోవచ్చు కిడ్. దీని ప్రైస్ వచ్చేసి అమెజాన్లో నేను అరౌండ్ 300కి తీసుకున్నానండి ఆఫర్లో. నెక్స్ట్ అయితే మా జున్నుగాడి కోసం డ్రమ్ కీబోర్డ్ పియానో ఒకటి ఆర్డర్ పెట్టామండి. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి మేమైతే తీసుకున్నాము. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 525 అలా పడింది. సో ఇది ఏంటంటే డిఫరెంట్ మోడ్స్లో మనకి మ్యూజిక్ ప్లే అవుతుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, దీన్ని ఆన్ చేస్తే మనకి ఇలా ఆన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మ్యూజిక్ ప్లే అవుతుంది అండ్ అట్ ఏ టైం లైట్స్ కూడా మనకు వస్తాయి. చూసారా, ఈ 3 బటన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మనం ప్రెస్ చేసుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. లైట్స్ వస్తాయి, ఇది కూడా బటన్ ప్రెస్ అవుతుంది, ఇది కూడా. అండ్ ఇదేంటంటే మోడ్ చేంజ్ చేసుకునే బటన్ అండి. ఇప్పుడు మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈ మోడ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ 5 బటన్స్ ఏంటంటే మ్యూజిక్ చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ మనకి ఇందులో ప్లే అవుతాయి. ఈ కీబోర్డ్లో మనకి యానిమల్ సౌండ్స్ కూడా వస్తాయండి. ఇవైతే యానిమల్ సౌండ్స్ ప్లే అవుతున్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది మోడ్ చేంజ్ చేస్తే ఏమేమి వస్తున్నాయో చూపిస్తాను. ఈ కీబోర్డ్లో ఏం ప్లే అవుతున్నాయో చూద్దాము. ఈ మోడ్ బటన్ ప్రెస్ చేసాం కదా, సో ఇందులో సో బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇది బ్యాటరీతో వర్క్ అవుతుందండి. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ 3 బ్యాటరీస్ మనం వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో వర్క్ అవుతుంది. అండ్ ఇలా మనకి పట్టుకోవడానికి వీలుగా ఇలా హ్యాంగర్ అయితే ఇచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.